సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. దీంతో ఈ ముగ్గురు పక్కపక్క గదుల్లోనే తమ విధులు నిర్వర్తించనున్నారు. ఇక ప్రస్తుతం ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామాగ్రిని అధికారులు సమకూర్చే పనిలో ఉన్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్ ను ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రిగా నియమించారు. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ దక్కింది. వివిధ మంత్రులకు వివిధ శాఖలు కేటాయించిన ఈ నేపథ్యంలో ఇంకా మరిన్ని విషయాలను మన ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఆయా శాఖలను ఆయా మంత్రులకు ఎందుకు కేటాయించవలసి వచ్చింది? ఎనీ స్పెషల్? థ్యాంక్ యూ మాధవి. ఏపీలో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏపీ సచివాలయానికి సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి క్యాబినెట్స్ ఏవైతే ఉన్నాయో ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఛాంబర్స్ అయితే కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఛాంబర్ విషయంలో కూడా కాస్త సందిగ్ధత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి తెలుస్తుంది. ముఖ్యంగా ఇదే వాతావరణానికి సంబంధించి దీనిపైన ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే పూర్తిగా బయటికి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. చంద్రబాబు ఛాంబర్ ఉన్నటువంటి బ్లాక్ మొదటి బ్లాక్ గదిని అంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి తేదీన పవన్ కళ్యాణ్ అయితే చేపట్టనున్నారు. ముఖ్యంగా చంద్రబాబు కేబినెట్ వర్గం సంబంధించి మంత్రివర్గానికి సంబంధించినటువంటి పవన్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించినటువంటి పదవులు అయితే ఆయనకి మంత్రి శాఖ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా హర్షమైతే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా తనకి అనుకూలంగా ఉన్నటువంటిది, అలాగే తనకి అత్యంత ఇష్టమైనటువంటి అటవీ శాఖ, జంతు సంరక్షణ సంబంధించి ఇటువంటి శాఖల కేటాయించడం పైన పవన్ కళ్యాణ్ అయితే హర్షం వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం 2 రోజుల నుంచి కూడా ఇదే అంశం పైన సందిగ్ధత వాతావరణం ఉంది. ముఖ్యంగా ఏపీ సచివాలయానికి సంబంధించినటువంటి ఛాంబర్స్ కేటాయింపు విషయంలో పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం టు ఇటు సీఎం ఇద్దరు కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులే కాబట్టి వీళ్ళిద్దరు కీలకంగా ఉండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఛాంబర్ ఎక్కడ కేటాయించాలని అంశాన్ని పూర్తిగా తెరపడినట్టుగా ఈ రోజు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొదటి అంతస్తులో ఉన్నటువంటి 212 గదిని అయితే పవన్ కళ్యాణ్కి అయితే కేటాయించారు. ఈ నేపథ్యంలో పనులన్నీ కూడా చకచకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులందరికీ క్యాబినెట్స్ ఇచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి ప్రత్యేకించినటువంటి ఛాంబర్ ని కేటాయించాలంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాధవి, చందు, మరి అంటే 212 ప్రత్యేకంగా కేటాయించడానికి ఏమైనా రీజన్ ఉందా? స్పెషల్ గా 212? ఎస్, పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అటు అసెంబ్లీకి సంబంధించి కానీ పార్లమెంట్కి సంబంధించి కానీ 21 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆయన పోటీ చేయడం గెలుపొందడం జరిగింది. అలాగే 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఆయన గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకి 212 గదులు అయితే కేటాయించారు. 21+2 అంటే 212 కింద అవుతుంది. అందుకోసమైనా ఆయనకి 212 గదిని అయితే కేటాయించి ఆయనకి ప్రత్యేకించినటువంటి అభిమానం తెలిపినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి కూలంకుషాన్ని విషయాన్ని పరిశీలించుకుంటే టీడీపీ కూటమి అభ్యర్థుల గెలుపుకు పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం అంటూ కూడా ఇప్పటికీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉండేదో ఈ వైసీపీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు, అంతేతన కూటమి అధికారంలోకి వచ్చిందంటూ కూడా వారంతా అభినందనలు అయితే తెలియజేశారు. ఈ నేపథ్యంలో 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ కైవసం చేసుకొని పూర్తిగా 100% ఓటింగ్ అయితే సాధించిన పరిస్థితి చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో 21+2 అంటే 12 గదిని కేటాయించడం ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఓకే, ఎల్లుండి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని వింటున్నాం. మరి ఎల్లుండి ఏమైనా స్పెషల్ ఉందా? ఈ నెల 19వ తేదీన అయితే ముహూర్తం అయితే ఖరారైంది. 19వ తేదీకి సంబంధించి పలువురు మంత్రులు అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. ఇటు వంగలపూడి అనితతో పాటు కొంతమంది కూడా బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన నాయకులు అనేవాళ్ళు, కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సంబంధించి ఎన్నికల రిజల్ట్ రాకముందు వరకు పిఠాపురం ఎమ్మెల్యే అంటూ కూడా కుర్రకారంతా పోరెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు మంత్రి పదవి కేటాయించడంతో
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కూడా చెప్తున్నారు. అయితే కొత్త సంతతి కొత్త పొరబడి సంతరించుకున్న పరిస్థితి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఏదైతే అడవులు ఉన్నాయో అడవుల్ని నాశనం చేసిన, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన అటువంటి వారిపైన కఠినంగా ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 19వ తేదీన పవన్ కళ్యాణ్ అయితే ఆయా శాఖకి సంబంధించినటువంటి కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకుంటున్న నేపథ్యంలో ఆ పెద్దను కూడా హర్షం అయితే వ్యక్తం అవుతుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ చందు. పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో తాను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి ఎలాంటి ఆటంకాలు రాకూడదన్న ఉద్దేశంతో తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించానని తెలిపారు. టీడీపీ హయాంలోనే ప్రాజెక్టును 72% పూర్తి చేశాం. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెప్పారు. మనం ఏం చేయాలో చేయడం, దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఏదేమైనా బాధ, ఆవేదన, ఒకసారి ఎమోషన్ కూడా వస్తుంది. నిబ్బరంగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మొదటి రావాలి, రివర్స్ కి వచ్చేది. ఇప్పుడు నీకు ఎముకలన్నీ విరిగిపోతే ఏం చేస్తాను? అది లేదు, అప్పర్ కాఫర్ డ్యామ్ లేదు, లోయర్ కాఫర్ డ్యామ్ లేదు, గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ 1 సగం కొట్టుకొని వెళ్ళిపోయింది. ఒకటి కాదు, అస్తవ్యస్తమైన పరిస్థితి. సార్, రివర్స్ టెండరింగ్ అన్ని చేశారు కానీ డబ్బులు అన్ని ఆదా చేస్తున్నామని చెప్పి వేరే సంస్థలతో పని చేయించారు. ఇప్పుడు దానివల్ల ఆదాయం ఎంతండి? ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది ఎంత? నేను ఏమంటానంటే ప్రాజెక్టు కొట్టుకోవడం రివర్స్ టెండరింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇది 3 జీవోలన్నా పూర్తి చేసి ఈసీఆర్ఆర్ తీసుకురావాలా. దట్ ఈస్ ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్. దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను. పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో తాను పడిన కష్టాన్ని పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో తాను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి ఎలాంటి ఆటంకాలు రాకూడదన్న ఉద్దేశంతో తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించానని తెలిపారు. టీడీపీ హయాంలోనే ప్రాజెక్టును 72% పూర్తి చేశాం. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మన ప్రతినిధి వెంకటకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. వెంకటకృష్ణ, చెప్పండి. మీరు చెప్పింది నిజమేనండి. అది పోలవరం ఈరోజు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న గత ప్రభుత్వంలో, ఆయన హయాంలో ఉన్న ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చిన చంద్రబాబు నాయుడు ఈరోజైతే మళ్ళా సోమవారం నాడే అక్కడ విజిట్ ఏర్పాటు చేస్తూ వచ్చారు. అతను పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం చాలా ఆక్రోశంతో మా ప్రెస్ ముందు అయితే తన యొక్క భావాలను అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి అనేక ఎంతో శ్రమపడాల్సి వచ్చిందని, 1941 నుంచి 1941లో అది దానికి పునాదులు పడ్డాయి. దానికి ఒక ప్రణాళిక అంటూ ఒకటి ఏర్పడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు అనేక దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిన తర్వాత అది 2015లో
టీడీపీ ప్రభుత్వం దాన్ని చేపట్టిన తర్వాత దాన్ని దానికి పునాదులు ఏర్పడుతూ వచ్చాయని చంద్రబాబు నాయుడు చెప్తూ వచ్చారు. అయితే 72% ప్రాజెక్టును టీడీపీ హయాంలోనే పూర్తి చేశామని చెప్పి అన్నారు. అయితే ఆ తర్వాత అనుకోని విధంగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ వాళ్ళ యొక్క నిర్వాహకం వల్ల అక్కడ ఉన్న అధికారులు మార్చేయటం, వారికి అనుకూలంగా అధికారులను పెట్టడం, వారికి అది నైపుణ్యత లేని వారిని కూడా అక్కడ డిప్యూట్ చేయటం, ఏంటి ఇటువంటి పరిస్థితుల వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కూడా దెబ్బతిని పడిపోవడం జరిగిందని చెప్పేసి అర్థం వచ్చారు. ఆ రోజున 7 మండలాలు వచ్చిన ఆ 7 మండలాలు కనుక ఆంధ్రప్రదేశ్ లో కలపకపోతే నేను అసలు ప్రమాణ స్వీకారం చేయలేని ఆ రోజున చంద్రబాబు నాయుడు వీషించి కూర్చోవడం వల్ల ఆ 7 మండలాలు కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం కలుపుతూ వచ్చింది. ఆ విషయాన్ని కూడా ఆయన ఎప్పుడు మాట కూడా చెప్తా జరిగింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉండటం వల్లనే మనం చేయగలుగుతూ వచ్చాం, కేంద్రం నుంచి నిధులు వచ్చినాయని కూడా చెప్తూ వచ్చారు. రాయలసీమకు కూడా గోదావరి జలాలు తీసుకెళ్లే పరిస్థితి కూడా దీనివల్ల వస్తుంది అని చెప్తూ వచ్చారు. దానికి ముందుగానే ఆయన పట్టిసీమను కూడా ఒకటి సిద్ధం చేస్తూ వచ్చారు. ఈలోపుగా మిగులు జలాలు వృధా కాకుండా ఉండడం కోసం పట్టిసీమను కూడా ఏర్పాటు చేస్తూ వచ్చారు. 15 లక్షల క్యూసెక్కుల స్పిల్వే డిశ్చార్జ్ అవుతాయని, స్పిల్వే ద్వారానే 15 లక్షల క్యూసెక్కుల నీరుని మనం డిశ్చార్జ్ చేయొచ్చు అని కూడా ఈ సందర్భం చెప్పారు. రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కేవలం ఏమాత్రం జ్ఞానం లేని అజ్ఞానం లాంటి వ్యక్తి రాజకీయాలకు రావడం కాకుండా ముఖ్యమంత్రిగా మరి దాపరించడం వల్ల ఇటువంటి కష్టాలని కూడా మనం ఎదురు చూడటం జరిగిందని కూడా ఆయన అడ్డు వస్తాడు అనమాట. అంటే అంత గతంలో నేనైతే 100 సార్లు ఈ ప్రాజెక్టు గురించి సమీక్షిస్తూ వచ్చాను. 30 సార్లు ప్రతి సోమవారాలు నేను అక్కడ ప్రాజెక్టును సందర్శించాను అని కూడా చెప్తూ వచ్చాను. అసలు యాక్చువల్గా అయితే ఈ ప్రాజెక్ట్ కనుక సజావుగా సక్రమంగా జరిగి ఉంటే ఆ గతం తర్వాత ప్రభుత్వం కూడా వచ్చి ఉంటే కనుక 2019లో ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం కూడా ఉంటే 2020 నాటికి చివరి నాటికల్లా ప్రాజెక్టు పూర్తి చేసి ఉండేవాళ్ళం అని చెప్పారు. 72% పూర్తి చేసిన పనులను కేవలం 25% పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనేకమైన ఆటంకాలు పెడుతూ రివర్స్ టెండరింగ్ అంటూ అధికారులను మార్చేసి దాన్ని ఇష్టానుసారంగా దాని మీద ఏమాత్రం బాధ్యత లేని మంత్రులను అక్కడ ఆ శాఖకు మంత్రులుగా కేటాయించి నోటి మాటల ద్వారానే హడావుడి చేసే మంత్రులు మాత్రమే అక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి దాపరించిందని కూడా చెప్తూ వచ్చారు. వెంకటకృష్ణ, మరి టీడీపీ హయాంలో 70% కంప్లీట్ చేసినప్పుడు ఇది జాతీయ ప్రాజెక్టు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఊరుకుంది? అంటే వైసీపీ ప్రభుత్వం దీన్ని కంప్లీట్ చేయకపోతే అక్షింతలు వేయలేదా? మీరు ఎందుకు కంప్లీట్ చేయట్లేదు, ప్రజాధనాన్ని ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నారు అని అడగలేదా? గతంలో ఉన్న పరిస్థితులు బట్టి కావచ్చు, లేదా అప్పుడు వైసీపీ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కూడా అంటకాగడం వల్ల కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అప్పుడు చేసే ఆ వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అయితే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కూడా వాటన్నిటిని కూడా కొమ్ము కాస్తూ వచ్చింది. కొంతవరకు చూస్తున్నట్టుగా పోవటం వల్ల అప్పటికే అత్యధికమైన నిధులు కూడా కేటాయించడం కూడా జరుగుతూ వచ్చింది. ఇప్పటికే గణాంకాల ప్రకారం అయితే 25,000 కోట్ల రూపాయల నిధులు కూడా ఇప్పటికే కేటాయించడం జరిగిందని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా వచ్చిన ఫండ్స్ అన్ని కూడా అక్కడ ఖర్చు అవుతున్నాయా, లేకపోతే అవన్నీ కూడా బయటకి ఏమైనా తరలిపోతున్నాయా, ఇలాంటి విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అంతగా పట్టించుకునే దాఖలాలు. గతంలో అయితే అనేక సార్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో అయితే అనేక సార్లు కేంద్ర మంత్రిత్వ శాఖ దీన్ని పరిశీలించడం, కేంద్ర యొక్క నిపుణుల విభాగం కూడా అనేక సార్లు ఇక్కడ సందర్శించడం చూడడం కూడా జరిగింది. దీనికి కితాబు కూడా ఇస్తూ వచ్చారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఈ యొక్క పనులు ఎంత జెట్ స్పీడ్ తో జరిగినాయి అని చెప్పేసి కూడా అక్కడ నమోదవుతుంది జరుగుతూ వచ్చింది. మరి ఎందువల్ల ఎందుకు చేస్తారో ఏమో కానీ ఇవి ఈ విధంగా అప్పుడు నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వం అయితే నిర్లక్ష్య వైఖరి వహించడం, తర్వాత కేవలం మా భాండాలు వేయటంలోనే సరిపెట్టడం ఇవన్నీ జరిగినాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాని మీద ఏది కూడా దాన్ని తీవ్రంగా పరిగణించకుండా కేవలం కూడా ఈ గణాంకాలు కూడా రకరకాలుగా ఒక్కొక్క రకంగా చెప్పడం జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే అక్కడ గల్లా జయదేవ్ గట్టిగా ప్రశ్నించినప్పుడు పార్లమెంట్ లో అప్పుడు మాత్రమే ఇక్కడ తెలుగుదేశం సంబంధించిన ఎంపీలు గల్లా జయదేవ్తో పాటు రామ్మోహన్ నాయుడు వీళ్ళంతా కూడా ప్రశ్నించినప్పుడు మాత్రమే ఒక ప్రశ్నకు సమాధానంగా 72% పనులు పూర్తయినాయని తెలుగుదేశం ఆయనలోనే పూర్తయినాయని చెప్పడం జరిగింది. కానీ వీటికి సంబంధించిన వీటి మీద ఎప్పుడు కూడా సరైన తీసుకోలేదు. అందుకనే ఆయన చెప్తున్నాడు, చంద్రబాబు గారు చెప్తున్నారు, పోలవరం విషయంలో జగన్ క్షమించడానికి తప్పులు చేశారని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు చూసినట్టయితే ఇంకొక 30,000 కోట్ల రూపాయలు
దీనికి వ్యయం అయ్యే ఆ పరిస్థితి ఉందని కూడా నిపుణులు ఆయా శాఖకు సంబంధించిన నిపుణులు చెప్తున్నారని. 4 సీజన్లు ఇంకా ఇది జెట్ స్పీడ్ తో నడిస్తే ఇంకొక 4 సీజన్లు టైం కూడా కావాల్సి వస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఈ స్పీల్వే పడిపోవటం వీటన్నిటిని బట్టి చూస్తే వీళ్ళు కూడా నష్ట నివారణ చేయాలి, చాలా ఖర్చు కూడా వృధా అయిపోయిందని కూడా ఆయన తన ఆక్రోశాన్ని చంద్రబాబు నాయుడు ఈ రోజున వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకటకృష్ణ. గత వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు ఆగిపోయిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర అన్నారు. బక్రీద్ సందర్భంగా మచిలీపట్నం ఉల్లింగపాలెంలో ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో కొల్లూరు రవీంద్ర పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి గతంలో తాము అనేక సంక్షేమ పథకాలను అమలు చేయగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. మళ్లీ ఆ పథకాలన్నింటినీ అమలు చేస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమణి బక్రీద్ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పండుగ చేసుకుంటారు. రంజాన్ మాసం తర్వాత అతిపెద్ద పండుగ బక్రీద్ పండుగ. త్యాగానికి నిరతగా చెప్పుకునేటటువంటి పండుగ. మక్కా మదీనా యాత్రలు చేస్తూ పూర్తిగా దైవం పట్ల భక్తి శ్రద్ధలతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పండుగ చేసుకుంటారు. అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. ముఖ్యంగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి రాష్ట్రానికి రాబోయే కాలంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడికి అందరికి కూడా ఒక శక్తినిచ్చి ముందుకు నడిపించాలని ముస్లిం సోదరులకి దుకాన్ మకాన్ కానీ, దుల్హన్ స్కీమ్ కానీ, రంజాన్ తోఫా కానీ, ఇలా పెద్ద ఎత్తున షాదీ ఖానాస్ కానీ, ఇలా పండుగ వస్తే ఇప్పుడు రంజాన్ వస్తే మసీదులకి డబ్బులు ఇవ్వడం కానీ, పంజాలకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇమాములకి వాళ్ళకి రోజు రోజుకి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వీఐపీల తాకిడి కూడా ఎక్కువైంది. ఈ రోజు తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, తెలంగాణ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మా శుభాకాంక్షలు మరియు అభినందనలు. 2 రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అదే సమయంలో విద్యుత్, జలాల విషయంలో జరిగిన అవకతవకలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం, దర్శనాని కోసం వచ్చినవి. ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. 2 రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. విద్యుత్ జలాల మధ్య అది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది.
మేము స్ట్రిక్ట్గా ఏ కమిషన్ వేసినా ఏమున్నా చట్టం, ధర్మం, న్యాయం పాటించే ముందుకు పోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వికసిత భారత్ ఏర్పాటుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ఆ వెంకటేశ్వరుడు ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వాలి అని, వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు సీఎంకు ఇవ్వాలని కోరుకున్నానని, అలాగే ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆయన అన్నారు. లోక కళ్యాణార్థం శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను. వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. అదేవిధంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఎటువంటి జబ్బుల నుంచి, మహమ్మారుల నుంచి బారిన పడకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలని, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. పట్టణంలోని పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో ముచ్చటించారు. పలు సమస్యలను, వినతులను ఈ సందర్భంగా పట్టణ ప్రజలు మంత్రికి అందజేశారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి వారికి సూచించారు. తన దృష్టికి వచ్చిన పలు అంశాలపై వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు వైండింగ్ పనులను, నాళాల నిర్మాణాలను పరిశీలన చేశారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ నాళాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటి ముందు కూల్చేసిన ప్రాంతాల్లో త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. షాపుల యజమానులతో, చిరు వ్యాపారులతో ముచ్చటించారు. పట్టణంలోని విజయ పాల ఉత్పత్తుల సహాయ సహకార సంఘాన్ని సందర్శించి రోజు వస్తున్న పాలు ఎన్ని లీటర్లు, ప్రజలు ఇళ్లలోకి తీసుకువెళ్తున్న పాలు ఎన్ని లీటర్లు అని వివరాలు ఆరా తీశారు. ఇప్పుడు ఎక్కడ పని చేస్తామో, ఎక్కడ చేస్తామో అక్కడ తీయాలి. వీళ్ళు ఇంటికి బయటికి రావడానికి లేదు. 2 నెలలు తీసి ట్రై చేయాలి. ఏం తప్పు చెప్పి తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. నిన్న, ఈ రోజు సెలవు దినాలు కావటం, అందులో సోమవారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో శైవ క్షేత్రానికి చేరుకున్నారు. ముందుగా ధర్మఘంటంలోని పవిత్ర స్థానాలు ఆచరించి క్యూలైన్ ద్వారా 4 గంటలు వేచి ఉండి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావటంతో ఆలయ సిబ్బంది భక్తుల సేవలో నిమగ్నమయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు రావటంతో స్వామివారికి అభిషేకం, మొక్కును రద్దు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ముస్లింల ప్రార్థనల్లో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఈద్గాలో బక్రీద్ సందర్భంగా మంగళగిరి శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తన భద్రతా విధుల్లో పలువురు ఉన్నతాధికారులు ఉన్న విషయాన్ని నారా లోకేష్ గమనించారు. తనకు ఎప్పుడు కల్పించే భద్రత కల్పిస్తే చాలని, ఉన్నతాధికారులు తన భద్రతా విధుల్లో పాల్గొనవద్దని వారికి మంత్రి చెప్పారు. ఉన్నతాధికారులు మంగళగిరిలో ప్రధాన సమస్యగా ఉన్న గంజాయిని 100 రోజుల్లో పూర్తిగా అరికట్టే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు రక్షణ, శాంతి భద్రతలు, ఇతర ముఖ్యమైన అంశాలపై మాత్రమే ఉన్నతాధికారులు పనిచేయాలని నారా లోకేష్ సూచించారు. తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటానని ఆయన తెలియజేశారు.
రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది. దానికి సమాధానం చెప్పమనండి. తుమ్మపూడి మంగళగిరిలోనే మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు. కర్ర బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలను చంపి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఈ ప్రశ్న అడుగుతున్నారు? ఏమో ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. నేను నాకు 2 నిమిషాలు చెప్తున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరికి దెబ్బ తగిలింది? ఎవరిని చంపాం? మేము ఒక్కడి జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ కాదు. రుషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్? 500 కోట్లు మీరు మొత్తం చూడలేదు, ఇంకా చాలా ఉన్నాను. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోడెల శివప్రసాద్ గారు అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ. సార్, గంజాయి కేసులు గతంలో ఎక్కడికక్కడ ఆపేశారు, అంటే దొరికినాయి. ఇవి ఈ బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.